నేనేం బ్రోకర్ దందా చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన. నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టబాజ్, వాడో రకం మనిషి. వాడు వాడు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమందికి ఆర్టీఆర్ పెట్టుకున్నాడు. నిన్న మొన్ననే నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు. మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లే, ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు పార్లమెంట్లో. జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్లోనే. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తా. నా సంగతి మీ అందరికి తెలియదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయం రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది. నాకు పరంపోగు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు సికం లేదు. ప్రతిదీ కూడా కొన్న భూమే, ఎవరిది కబ్జా పెట్టలే. నేను ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన. ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీలో అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువతోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసి ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టారు దానికి. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసిన, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫే 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ గాడవు, ఓ లుచ్చగాడవు, ఓ బట్టబాజి గాడవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతో మందిని గుళ్ళ చోరీ చెప్పు, ఎంతోమంది పైసలు వసూలు చేయలేను, ఎంతమంది ఒక్కనన్నా నాకు చూపి, ఎవరైనా కబ్జా పెట్టినట్టుగా చూపి, ఎవరైనా పైసలు వసూలు చేసినట్టుగా చూపి. ధర్మంతులు నువ్వన్నా గుళ్ళ పోదాం, నేనన్నా గుళ్ళ పోదాం, రా ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటాడు, సప్పట్లు కొట్టంగానే లేచిపోతుండే. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా పస్తు సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ఈయన అయ్యా సొమ్ము, ఈయన అయ్యా తాత సొత్తు. వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలలో 7 ఏళ్ళు మేము వచ్చినాం. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు. 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిర్రా? లూటు చేసిరు. 10 ఏళ్ల ముందు 2004 నుంచి 14 దాకా వీళ్ళు ఏం చేసిరు చెప్పు? ఏమైనా అభివృద్ధి చేసిరా? ఏమైనా చేసిరు అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిండు, దేశంలోనే వండర్స్ చేసిండు. ఇన్ని స్కీమ్లు ఏ రాష్ట్రంలోనైనా యాడుంటే నేను ముక్కుకు 4 రాసుకుంటాను, నా పదవికి రాజీనామా చేసేస్తున్నాను. ఇన్ని స్కీమ్లు గిట్ట ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడన్ కానగాడు, నువ్వు పిచ్చగుంట్లాడు, నువ్వు మనిషివాడు. నీకంటే ఆ గార్జన అట్ట గార్జన నీకంటే పాలవాడంట. అవునా? పాలంతే చెడ్డ పని. ఉన్న యాదవుల కుర్మలకంతా నువ్వు చెడ్డ పేరు తెస్తావు. ఎంబడి యాదవులను పెట్టుకొని యాదవులను తిడతావు. పాలంతే బ్రోకర్ పని చేసినట్ట, పాలంతే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతి? ఇదా అనేది? యాదవులంతా అవమానిస్తావు నువ్వు. రూపాయి కష్టపడ్డరా? ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేనేలా దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజ్ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు. చూడు నువ్వు ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా? చేస్తలేరు నువ్వు. ఎంత బట్టబాజీ మాటలు, దగులుబాజీ మాటలు. ఒక బ్రోకర్ అని తిడటానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మన తిట్టాలి. అంత దుర్మార్గుడు వాడు.
పార్టీ దివాళ తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. మన చిన్నపిల్లలకు అన్నం తిప్పి చందమామ చూపిస్తే చూడు, సోనియమ్మ రాజ్యం వస్తుంది. యాడికెళ్ళి వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పు? 20 నెలలు ఆగితేనంటే వస్తుందట. ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే. ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు వీడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, అందరికి యువత అంతా వాడు ఎంబడున్నట్టుగా, ఇక మొత్తం వచ్చేసినట్టుగా, రాజ్యం అంతా అయిపోయినట్టుగానే. ఇక ఏ పార్టీ లేదు, మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తలేం, తిరుగుతున్నాం. వాడన్నా బ్రోకర్ పని చేస్తుండు, రోజు దళాలు పని చేస్తుండే, వాడు బట్టబాటి పని చేస్తుండే. వాడు మేము రోజు పని చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊరిని అర్థం చేసినట్టు చేసింది ఈరోజు. రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడ పేరు వచ్చిందా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తోటి ఒక ఊర్లో, ఒక్కొక్క ఊర్లో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్ట్ కూడా తీసుకొచ్చిన. పింఛన్ కానీ, ఈ దళిత బంధు కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట. వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన తన లంబడి తాండాలు ఉండే, ఎన్ని తాండాలు ఉండే. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండే కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచన వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకు ఎన్ని తండాలు చేసింది ఆ గ్రామ పంచాయతీ. ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి, పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి, మంచిగా రైతు ఇచ్చి, గ్రామాలన్నీ కలకలు ఆడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఆ సోయి లేదా? వీళ్ళకు ఆ తెలియలేదా చేయాలని? పెద్దగా మేము దళిత, ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం, దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని. ఎందుకోసం సభలు పెడుతున్నావు? నువ్వు తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి. చెడగొడతావురా మాకు? నువ్వో దుర్మార్గం, నువ్వో చెడిపోయావు, నువ్వో లబ్బంగావు, మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా, మన నోట్లో మన్ను వేసిపోతావురా అని తిడుతున్నా. అంతా ఫ్లెక్సీలు పట్టుకొని తిట్టిరు. అంతా ఓ సర్కస్ లెక్క. ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటకు వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు, 500 వాళ్ళు టెంట్ వేసిగా వాళ్ళ ముంగడ తిడతాడు. వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కట్టం క్లోజ్, మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఒక ఆ పద్ధతి నువ్వు అని. వానికి ఎవరోటేస్తాడా? ఏం చూసేస్తారు? ఎందుకు వేస్తారు చెప్తున్నారు? ప్రజలు కూడా ఎందుకు వేస్తారు? ఏదైనా ఒక్క పని చూపిమని, వాళ్ళ పాదరికాలను చూపిమని. పోనీ ఈయన ఏం చేసేదని చెప్పు. ఈయన 4 పార్టీలు మరి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పీసీసీ తెచ్చుకున్నాడు. వాళ్ళు ఎవరు దిక్కేలేడు, పీసీసీకి సూటబుల్ పర్సన్ లేదు. ఈ బ్రోకర్ గానికి ఇస్తాడంటే వాడిని తిట్టి ఇన్ని పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సత్యం లేదు. పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టిరు. ఈ దరిద్రుడు వీడు కాంగ్రెస్ టీడీపీలు ఉండే, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఏం చేసాడు? దాన్ని దివాళి తీపించాడు. ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. పోదురు వాడు వచ్చే ముందు 10 మంది చిల్లరగాలని పంపిస్తాడు. సీఎం సీఎం సీఎం, వీని ముఖానికి సీఎం. వీడు సినిమాలో కూడా సీఎం కాదు. వీడి దరిద్రం. వీడు అప్పుడే అనిపించుకుంటాడా? మొన్న కూడా ప్రమాణ స్వీకారం పీసీసీ ప్రెసిడెంట్ ముంగడ వచ్చిన సీఎం శివుని అమ్మ పిచ్చకుంటాడు. వీడు సీఎం ఆయన, వీడు దరిద్రుడు. గదా ఏమి స్టైలు? వాడు పీసీసీ ప్రెసిడెంట్ వాడు 10 మంది చర్చగాలను పెట్టుకొని అనిపించుకునేది పెద్ద ఇదా? డబ్బ కొట్టుకునేది అదా? ఈ తరిక ఇదా? అయ్యా వీళ్ళు అనలేకనా మాకు మాటలు రావా? వానికంటే డబ్బలు మాట్లాడతాం. వాడు ఏమనుకుంటుండో కబాడతారు. అరే రేవంత్, రేపటి బిడ్డ మేము కూడా చూసుకుంటాం, ఛాలెంజ్ చేస్తున్నాం రా. ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి అవన్నీ. వాడు దమ్ముంటే మొగోడైతే చెప్తాను సలగాని దొంగ వాడు. ఎందుకంటే ఒక పెద్ద మనిషిని పట్టుకొని మాట పద్ధతి బ్రోకర్ అంటాడు. ఎవరు జోకర్ అంటాడు? వాళ్ళ అన్న పెద్ద అన్న ఏజ్, వాళ్ళ నాయన లెక్క ఏజ్ నాది. వానికి మర్యాద లేదా? సీఎం పెద్దలు కేసీఆర్ని పట్టుకొని ఇన్ని గొప్ప పనులు చేస్తుంటే వాని కళ్ళను కూడా కనిపిస్తలేవా? వాని కళ్ళు లేవా? వాడికి కబడ్డీ కాడు వాడు. మనసు కాలిపోతుంది. ఎందుకంటే పట్టరాజు కాడేవాడు దొంగ, చిల్లరగా 3rd క్లాస్ ఫెయిలాడు. వాడే బూట్లవాడు, దరిద్రపోడాడు. వాళ్ళకి శనివారం కాంగ్రెస్ ఎక్కడైనా దివాళి తీసింది, వాళ్ళు శని మీదనే ఉన్నారు. దానికి దరిద్రుడు వచ్చింది. వాడు ఉద్ధరించేది ఏం లేదు, మొత్తం చెడగొట్టేది బస్. అది ఎక్కడైనా చెడిపోయింది. కానీ మంచోళ్ళని చెడగొడుతుంది కదా, మంచోళ్ళని చెడ మాటలు మాట్లాడుతుంది కదా. నా భూములన్నీ నేనేం జేబులో పెట్టుకొని తిరుగుతలేను, బాగా జాబ్తా ఉన్నాయి. కంప్యూటర్లో కొడితే ప్రింట్అవుట్ వస్తాయి. మల్లారెడ్డి అసైన్మెంట్ ల్యాండా, మల్లారెడ్డి దొంగ భూమా, మల్లారెడ్డి కబ్జా భూమా, మల్లారెడ్డి సికం పట్టనా, మల్లారెడ్డి చెరువు భూమా. రాదా? రాదా చెప్పు? ప్లాన్లు లేవా? కంప్యూటర్లో లేదా? నేను దాచిపెట్టుకుంటున్నా. వాడు నన్ను కబ్జా అంటాడు. వాడు కబ్జాకోర్, వాడు బ్లాక్మెయిల్,
వాడు అట్లా సంపాదించాడు. గుల్లెట్ ధర్మన్ ఒక్క రూపాయి బ్లాక్మెయిల్ చేయలేదు. నేను ఎవరికి రైట్ ఇన్ఫర్మేషన్ లేదని ఒక్క గుల్లెట్ ధర్మన్ అని నా ముక్కు నాలుగు రాసుకుంటా, నా పదవికి రాజీనామా చేస్తాను నేను. ఇన్ని స్కీమ్లు, దళిత బంధు మా సీఎం క్లియర్గా చెప్పిండా హుజూరాబాద్లో. మొత్తంలో రాష్ట్రంలో 17 లక్షల మంది ఉంటే 17 లక్షల మందికి ఇస్తా అని చెప్పిండు దళిత బంధు. ఎవరైనా చెప్పిండ్రా? ఎవరో చెప్పలేదు కదా, ఆయనే చెప్పిండు కదా. పోనీ డ్యూటీలు చేసే వాళ్ళకు కూడా ఇస్తాడు కదా, ఆర్థికంగా మంచుకున్న వాళ్ళకు కూడా ఇస్తాడు కదా. మళ్ళీ నిన్న ఈడ కూడా చెప్పిండు కదా, మెల్లగా మెల్లగా బీసీ బంధు అన్ని బంధువులు తీసుకొస్తాను కూడా చెప్పిండు కదా. 20 ఏళ్ళు ఉండాలి మేమే అని కూడా చెప్పిండు కదా. ఇంకా వాడికి అక్కడికి ఎక్కలేదా? వాడికి మైండ్కి ఎక్కలేదా? అన్ని మేమే చేస్తాం. మా సీఎం కేసీఆర్ చేస్తాడు. ప్రతి పేదల గుండెల్లో ఉంటాడు. పేదల ఇళ్లలో ఆయన దేవుని రూపం. ఒక గొప్ప మహాత్ముడైన అంబేద్కర్ తర్వాత మా సీఎం కేసీఆర్. యాది పెట్టుకోరే చపరాసి. వాడు పెద్ద పీకుడు కదా, వాడు పెద్ద తురుంకాను కదా, అబద్ధాలలో నంబర్ 1 కదా, బ్లాక్ మెయిల్లో కూడా నంబర్ 1 కదా, అన్నిట్లల్లా పట్టబాజీ వ్యవహారంలో కూడా నంబర్ 1 కదా. నేను వాంతో సవాల్ చేస్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నాం అంతోటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతోటి, ఛాలెంజ్ చేస్తున్నాం అంతోటి. సాలే అరే సాలే రారా గుట్లే, అరే సాలే రేవంత్, రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి, నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు. రేపు రారా, ఛాలెంజ్ చేస్తున్నా, నిలబడతాం. నువ్వు ఓడిపోతే, నువ్వు గెలిస్తే నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? రేయ్, నేను రాజకీయంలోకి తప్పుకుంటారా? కానీ నువ్వు గెలిచి చూపిరా. నువ్వు దమ్ముంటే అందరు చెప్తున్నావు కదా, 20 గంటలాగు, 15 గంటలాగు, 2 ఏళ్ళు లాగు, మనమే వస్తున్నాం. ఇప్పుడు డైలాగ్ చూపిరా, నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యం మీరా, నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం మీరా. నేను మళ్ళా గెలుస్తున్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మల్లన్నతోటి, నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా, మళ్ళా నిలబడతాను. మొగోడు అయితే చెప్పురా, ధైర్యవంతుడు అయితే చెప్పురా అని కూడా నీ అందరూ ముంగట ఛాలెంజ్ చేస్తున్నా. వాడిని కూడా రాజీనామా చేయమని, నేను కూడా రాజీనామా చేస్తా. రెండింటికి బరోబర్ నిలబడతాం. ఎవరు గెలిస్తే వాడే హీరో, ఓడిపోయినోడు జీరో. ముగ్గు నాకు మంచిగా చక్కగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇదంతా రాజీనామా ఛాలెంజ్ చేస్తున్నామని సాలగాంతో. జై తెలంగాణ, జై కేసీఆర్. అది కూడా పక్క అవుతుంది. ఎందుకు తొందర ఎందుకు తొందర? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, వాళ్ళని మళ్ళీ గుంజుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పేముంది, వాళ్ళు కూడా నడిపేయని. ఇది ప్రజా సామ్రాజ్యం కదా. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము, లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా, ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి ఇక అంటారా, ఓడిపోయిన వాళ్ళంతా డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళని పెట్టలేదు అంటారు. అది మామూలే కదా, మీకు తెలియదు ఏముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దగ్గరగా చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పాలన? అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్ గా ఎంపీ అయిపోయినా, సడన్ గా మంత్రి అయిపోయినా, సడన్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా. ఏమి ఇబ్బంది లేదు. నాకు ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్ లో ఉన్న ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను. మీరు వ్యాపారంలో సక్సెస్ అయ్యారు, పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. అవును. మీరు అనుభవం లేదని మీరు ఎట్లా చెప్తారు? అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాలు మంత్రి అయినా. 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాదంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 years అంతే. నాకు ప్రజలంతా మీరు మళ్ళీ మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉంటుంది, ప్రజలు ఉంటుందయ్యా, జరా ధేరే అందరికి కూడా, మా అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కూడా చాలా చాలా ధన్యవాదాలు.
వాళ్ళందరూ కూడా నేను చేసిన పనిని గుర్తించి నన్ను మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పటికీ మర్చిపోనని, వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసే భాగ్యం నన్ను కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఎట్లా ఈ ఫలితాలపైన ఎట్లా చూస్తారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు? ఏదేమైనా ప్రజల తీర్పు మేము వహిస్తాం. అందరికీ తప్పకుండా అందరికీ వాళ్ళకు కూడా సహకరిస్తాం. వాళ్ళు కూడా మంచిగా 6 గ్యారెంటీలు పెట్టిర్రు, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలకు బాగా సంతోషమే, ఏం ఇబ్బందికరం లేదు. మేము కూడా మా జిల్లాలో అన్ని అవునమ్మా, మా జిల్లాలో అట్లా పని చేసినాం కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తించి అందరినీ గెలిపించారు. మీరు జిల్లా మంత్రి, మీ జిల్లా మంత్రి. నేను జిల్లా మంత్రి కెప్టెన్గా ఉన్నా కాబట్టి అట్లా రిజల్ట్.